ఒక బుక్ రాయడానికి అనుభవం ఎంతో ఉండాలి, అది ఊరికే రాయలేను సార్. నాకు మీ బుక్ చదివాక నేను బుక్ రాస్తే కూడా ఇంతకంటే బాగా రాయలేనని చెప్పి నేను ఇప్పుడు అనుకునేది ఏంటంటే, ఆరెంజ్ సినిమా అని ఒకటి ఉంది సార్. ఆరెంజ్ సినిమా నేను బీటెక్లో ఉన్నప్పుడు వస్తే అది పెద్దగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు రిలీజ్ చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా కొన్ని సంవత్సరాల ముందు ఆలోచించి ఆ సినిమా స్టోరీ నెరేట్ చేశాడు. మీది అప్పుడు హిట్ అయింది, ఇప్పుడు తీసిన ఇంకో 50 సంవత్సరాల తర్వాత బుక్ రిలీజ్ చేసిన హిట్ అవుతుంది. అప్పుడు నాకు అనిపించింది ఈ అమ్మా నాన్న జీనియస్ అనేది సుధీర్ రాసిన అంత రాయలేదు అని, మీరు దాని వెనకాల అంత రీసెర్చ్ చేసి రాశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తూ అమ్మా నాన్న జీనియస్ 2.0 వర్షన్ ఇప్పుడు సవరణలు అంటారు, జస్ట్ ఏదైనా చిన్న చిన్న మోడల్ అవన్నీ చేసి ఇప్పుడు కనుక అందరికీ ఎవరికి కావాలన్న ఈ బుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది నేను అందుకే ఈ బుక్ నేను తీసుకొని ప్రతిసారి దాన్ని ఎవాల్యుయేట్ చేసి చూస్తూ ఉంటే చాలా బాగుంది సార్. వండర్ఫుల్ అండి. దట్ నేను యాక్చువల్గా నా పుస్తకాలు అవసరం ఉండకూడదని కోరుకున్నాను. అంటే ఏది మనం దీపం వెలిగిస్తూ ఉంటాం, కొంత తర్వాత వెలుగు వచ్చేసింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ దీపంతో పని ఉండదు కదా. అవును. అలా సమాజంలో ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది అనుకుంటా, పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది. సో ఆ పేరెంట్కి కనుక ఈవేళ పిల్లలు కనే ముందు కొన్ని దేశాల్లో కారు కొనుక్కున్నామండి, డ్రైవ్ చేయాలంటే మనం ఒకటి లైసెన్స్ తీసుకోవాలి. అవును, లైసెన్స్ తీసుకోవాలంటే కొంత ట్రైనింగ్ తీసుకోవాలి కదా. ట్రూ. మరి పిల్లల్ని ఒక 20 సంవత్సరాల ప్రాజెక్ట్ అండి. మన సమాజం మీదకి వదిలేస్తాం కదా మన పిల్లల్ని. వాళ్ళు ఎలా ఉన్నా సమాజానికి పనికొచ్చినా పనికిరాపోయినా మన సమాజం మీదే ఉండేది కదండి. మరి దీనికి ఎంతవరకు ట్రైనింగ్ ఉంది? ఏం లేదు. ఎంతవరకు ప్రిపరేషన్ ఉంది? ఏం లేదు. కనీసం కొన్ని క్రిస్టియన్ మిషనరీస్లో మ్యారేజ్కి ముందు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తారు. కొన్ని బ్రెజిల్ లాంటి దేశాల్లో పిల్లలకు పుట్టే ముందు కొంత సెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మేబీ లైసెన్స్ కూడా అవసరం ఉండేటట్టు ఉన్నాయేమో నాకు తెలియదు. అది నిజంగా కనుక అలాంటిది పెడితే మన జనాభా తగ్గిపోవడానికి ఎంతో కాలం పడుతుందండి. ఎందుకంటే అయితే పిల్లలు పుట్టే ముందు ఎవరికి అర్హత రాదు, పుట్టిన తర్వాత తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. మీరు ఆ డైలాగ్ చెప్తుంటే నాకు ఒకటి బాగా గుర్తు సార్, మీ బుక్లో అది రాశారు, నాకు అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడు నేను అందరికి కూడా ఈ మొబైల్ని పట్టుకొని నేను చూపించడానికి కారణం ఏంటంటే రీజన్ అదే. పేరెంట్స్ అవుదామని భయపడే వారికి అర్థం అవ్వనిది ఏంటంటే, పిల్లల్ని కనేవారందరూ పర్ఫెక్ట్ వ్యక్తులు కాదు, కానీ తల్లి తండ్రి అవడమే వారిని పర్ఫెక్ట్ వ్యక్తులుగా చేస్తుందని, పిల్లల్ని పెంచడంలో తయారయ్యే ఆఖరి ఉత్పత్తి పిల్లవాడు కాదు, పేరెంటే. 100% ట్రూ అండి. చాలామంది పిల్లలు వేళ వన్ ఆర్ నన్ అని అనుకుంటారు. మీరు ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఎంతమంది ఉన్నా పిల్లలు కనుక చాలా బాగుండి మీ యొక్క ఏమి ప్రమేయం లేకుండా చెప్పింది చేస్తుంటే మీరు ఆల్రెడీ ఎవాల్వ్డ్, మీ పిల్లలు కూడా ఎవాల్వ్డ్, మంచిదే. కానీ పిల్లలు ఛాలెంజెస్ ఈవేళ ఎన్ని ఉన్నాయంటే, టీనేజ్ మొదలయ్యేటప్పటికి టీనేజ్ ట్యాంట్రమ్స్ అన్నీ మొదలవుతాయి. అవును. ఎలా హ్యాండిల్ చేయాలి? ఈవేళ మీరు వైఫై ఆపలేరు, ఇంటర్నెట్ ఆపలేరు, హ్యాబిట్స్ ఆపలేరు, జెండర్ బయాస్ లేదు, అబ్బాయిలు అమ్మాయిల డిఫరెన్స్ లేదు. ఇంటికి సాయంత్రం ఒక టీనేజ్ వచ్చాక రాత్రి 10, 11, 12 కూడా అవ్వచ్చు, ఆడపిల్లల అబ్బాయిని తేడా లేదు. సో వాళ్ళు మొబైల్ ఎంతసేపు వాడతారో తెలియదు, వాళ్ళు తలుపు డోర్ వేసుకుంటారు, వాళ్ళు మీరు చెప్పిన హెల్దీ ఫుడ్ తినరు. ఇవన్నిటిని ఎలాగ ఒక్కొక్కటి హ్యాండిల్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఇంటర్నెట్ చూస్తారు, కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు క్లాసెస్ అటెండ్ అవుతుంటారు, ఫ్రెండ్స్ తోటి అదే డిస్కస్ చేస్తుంటారు. సో అంటే తిరిగి ఏదన్నా ఒక ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు చైల్డ్ తోటి ఏదన్నా ఒక ఛాలెంజ్ వస్తే తల్లి భార్యాభర్తలు ఎమోషనల్లీ చాలా మెచ్యూర్డ్ అయ్యి ఇద్దరు కలిపి హ్యాండిల్ చేస్తారు. అంటే రకంగా చెప్పాలంటే దే బికమ్ హైలీ మెచ్యూర్డ్. ద మోర్ ద ఛాలెంజ్ ద చిల్డ్రన్, ద హయ్యర్ ద పేరెంట్స్ గెట్స్ మెచ్యూర్డ్. అంటే పిల్లలు ఎదుగుతున్నారు లేదా వీళ్ళు పేరెంట్గా ఎవాల్యుయేట్ అవుతుంటారు. సార్ ఒకటేనండి, మీరు జిమ్కి వెళ్ళినప్పుడు మీరు ఏది మోయగలరో అది మీకు ఇవ్వడు ట్రైనర్. ఏది మీరు కొంచెం పెయిన్ అనిపిస్తుందో ఆ వెయిట్ ఇస్తాయి. అవును, అదే లైఫ్. అందుకని మీరు ఈజీగా పెంచగలిగే పిల్లల్ని మీకు ఇస్తే మీరు ఎలా ఎదుగుతారు? మీకంటే కొంచెం పెద్ద ఛాలెంజ్ ఇస్తే అది పెంచడంలో మీరు ఎదుగుతారు. దానికి మీరే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మీ లైఫ్ దేవుడు అలాగే ఇచ్చి మిమ్మల్ని ఈరోజు అలా ఇవ్వబట్టే మీకు ఛాలెంజ్ మీరు తీసుకునే మైండ్ సెట్. ఖచ్చితంగా హృదయ పుట్టకపోతే నేను అమ్మా నాన్న జీనియస్ బుక్ రాసిందేమంటాను. నేను ఈరోజు అందుకే గాడ్కి నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటాను, ఎందుకంటే మీ కెపాసిటీకి మించి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఎందుకంటే యూ నెవర్ ఎక్స్పెక్టెడ్, నో పేరెంట్ విల్ ఎక్స్పెక్ట్ దట్. కానీ ఆ ఛాలెంజ్ ఇవ్వడం వల్లే ఈరోజు ఒక ఎవాల్యుయేషన్ జరిగింది. అక్కడ ఉదయ్ ఎంత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడో లేదో సెకండరీ, మీరు మాత్రం ఒక గొప్ప పేరెంట్గా బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు రాసిన ఎగ్జాంపుల్ ఐ ఫీల్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే వాడు పుట్టినప్పుడు వాడికి తెలియదు కదా, మనకేదో వాడికి వినపడట్లేదని అదొక ప్రాబ్లం అని అనుకుంటాం. కానీ అంతకుముందే నేను హెలెన్ కెల్లర్ గురించి చదువున్న బ్లాక్ అనే మూవీ కూడా వచ్చింది కదండి మనకి. రాణి ముఖర్జీ, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన మూవీ ఉంటుంది. హెలెన్ కెల్లర్ స్టోరీ ఏంటంటే ఆవిడ పుట్టినప్పుడు
3 years అప్పటి వరకు బాగుంది. 3 years అప్పుడు జ్వరము వచ్చి అది తగ్గేటప్పటికి షీ లాస్ట్ ఐసైట్ ప్లస్ హియరింగ్ 2 పోయింది. ఓకే. అమ్మాయికి మిగతా అదర్ 3 సెన్సెస్. ఒక వైల్డ్ చైల్డ్ లాగా ఉండేది. ఒక టీచర్ని వాళ్ళ పేరెంట్స్ అసైన్ చేశారు. ఆ టీచర్ కనుగొన్నాడు దట్ ఓకే మన 87% త్రూ సైట్, 7% త్రూ హియరింగ్ అనుకునే ఒక స్టడీ ఉంది. మిగతావన్నీ మన స్మెల్, టచ్, టేస్ట్ ఇవన్నీ కూడా ఆల్ టుగెదర్ అబౌట్ 6%. సో వీడి ద్వారా నేర్పించవచ్చు కదా అని ఆ అమ్మాయి నేర్పించింది ఆ టీచర్. సో ఎప్పుడైతే నేర్పించిందో తన డిగ్రీ కంప్లీట్ చేసింది హెలెన్ కెల్లర్. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చింది. అలెగ్జాండర్ గ్రాహం బెల్ని కలిసింది. ఆవిడ అలాగా తన సింబల్స్ తోటి ఇచ్చేయడం, ఏదన్నా అర్థం చేసుకోవాలంటే తన ఫ్రెండ్ ఏదైతే లిప్స్ మీద హ్యాండ్ పెట్టి అర్థం చేసుకుని చేతులతో కమ్యూనికేట్ చేయడం, అంతే. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని చెవులు మూసుకుంటే మనకేం కనపడుతుంది? బ్లాక్. అదే అమ్మాయి జీవితం. కానీ ఆ అమ్మాయి అంత అద్భుతమైనటువంటి సర్వీస్ చేసింది. 1968లో ఆవిడ బాడీ వదిలేసిన ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం అంటే షీ జస్ట్ వెకేటెడ్ హర్ బాడీ, షీ స్టిల్ అలైవ్ కదా. ట్రూ, అంతే సార్. సో అంటే నేను అనుకునేది ఏంటంటే, అమ్మాయిని అడిగారు జర్నలిస్టు, మీకు దేవుడు ఇలా చేసేందుకు ఎప్పుడు బాధ అనిపించలేదు అని. ఆవిడ మెసేజ్ ఇచ్చింది, దేవుడు నాకు చాలా ఇచ్చాడు, బాధపడడానికి టైం లేదు. మీరు హ్యూమానిటీకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అమ్మాయి మాట చెప్పింది, కళ్ళుండి ఓ స్వప్నం లేనివాడు కంటే కళ్ళు లేకుండా ఓ స్వప్నం ఉన్నవాడు ఎంతో బెటర్. ఖచ్చితంగా సార్. కదండి. అది ఫైనల్ మెసేజ్ ఇన్ లైఫ్ ఈజ్ ఐదర్ ఏ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. మధ్యలో లేదు లైఫ్. సో ఎలాగోలో బతికేయడంలో ఆ జీవితం లేదండి. డేరింగ్ అడ్వెంచర్. యు ఆర్ హియర్ టు సింగ్ యువర్ సాంగ్. యూ మస్ట్ ఫైండ్ వాట్ ఈస్ ద సాంగ్ యూ వాంట్ టు సింగ్, దెన్ సింగ్ ఇట్ లౌడ్లీ, బోల్డ్లీ, విత్ లవ్. అందుకే నేను వన్ ఆఫ్ ద బుక్ నేను బయట రిలీజ్ చేయకపోయినా నా సర్కిల్లో బాగా ఇచ్చింది లివ్ లైఫ్ లైవ్లీ. సో వీ హ్యావ్ టు సింగ్ అవర్ సాంగ్. ఫైర్ విత్ ఇన్ ఫైర్ అనే బుక్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అండ్ ఇవన్నీ పుస్తకాల తర్వాత పేరెంట్స్కి చెప్పాలనిపించినటువంటి పుస్తకం అమ్మా నాన్న జీనియస్. అదే సార్, నేను మాత్రం నా వర్డ్ మాత్రం నేను వెనక్కి తీసుకోను. 200% అమ్మా నాన్న జీనియస్ అనేది ఇంకో 50 సంవత్సరాల పేరెంట్స్ అందరికి కూడా ఒక టూల్ లాంటిది.